మనం దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడల్లా, అందుకే అపవాది మొట్టమొదట ఎక్కడ దెబ్బ కొడతాడంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు. అపవాది వేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు. ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వెళ్ళకూడదో, నేను ఇంక వెళ్ళకూడదని నీవు అనుకుంటావో, అప్పుడే నీ ఆత్మీయ జీవితము పతనమైపోయినట్లే. వాడు మొట్టటగా అదే ఆలోచన కలగ చేస్తాడు. రోజు వెళ్ళే మందిరమే కదా, ఎప్పుడు నెల నెలా జరిగే ఉపవాస ప్రార్థనలే కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైతే ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుని, నీకు కూడా బాగాలేదు కదా, నువ్వు కూడా నీరసంగానే ఉన్నావు కదా, రెస్ట్ తీసుకుంటాడు. అవును కదా, నేను కూడా రెస్ట్ తీసుకోవాలి, నీరసంగా ఉన్నాను, వెళ్ళి ఏమింటాం, ఎప్పుడు పాటలే, ఎప్పుడు అదే వాక్యం, ఏమింటాం అని చెప్పేసి మనం ఇంటి దగ్గర కూర్చుంటాం. మెల్లిమెల్లిగా లోకంలోకి, పాపంలోకి జారి పడిపోతూ ఉంటాం. నీవు దాన్ని అధిగమించి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలకు లోబడి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకుంటావో, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు మెండుగా కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇదే రెండో దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. అందరు ఒకసారి తీయమ్మా, అందరిని పక్కన 4 పేజీలు తిరగేస్తూ వచ్చింది. ఇదే రెండో దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. అందరూ తీయాలి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తీయాలి. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఎవరి యొద్ద అంట? యెహోవా యొద్ద, అంటే దేవుని యొద్ద విచారించుటకు. మనకేదైనా కష్టం వచ్చిందనుకో, మనం ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం? ఇరుగు పొరుగు వారి దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర. నీకు కష్టం ఎదురైనప్పుడు, నీకు నష్టం ఎదురైనప్పుడు, నీకు అనారోగ్య పరిస్థితి ఎదురైనప్పుడు, నీకు లేమి గల పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వద్ద నీవు విచారణ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ. మనస్సు నిలుపుకొని. ఏం చేశాడంట? మనస్సు నిలుపుకున్నాడంట. భయంతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, అక్కడ పైనుంచి మనం చూస్తే గనక, పైన మనం చదివితే గనక, మొదట వచ్చిన కాడ నుంచి మనం చదువుకుంటూ వస్తే గనక, మోయాబీలు, ఆమోనీలు, ఏదోమీలు వారు ఏదోమీలు సంతతికి చెందిన వారు అనమాట. ఏదోమీలు అంటే 3 జాతులు వారు ఈ యోధారాజైన యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు. వారు విస్తారమైన సైన్యంతో వస్తున్నారు. ఈ రాజు భయంతో, కలవరంతో, దుఃఖంతో ఉన్నాడు, చాలా భయపడుతున్నాడు. అయినా సరే ఆయన ఏం చేశాడంట? మనస్సు నిలుపుకున్నాడు. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా ఏం చాటించాడంట? తన రాజ్యం అంతా కూడా ఉపవాస దినాన్ని ఆచరించాలని చాటించాడంట. రాజు ఆజ్ఞించాడంటే పాటించాలా వద్దా? మన ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టిందనుకో, లేకపోతే ఒక ఆజ్ఞ ప్రవేశపెట్టిందనుకో, తేతల్లో రాత్రి 10 అయితే ఎవరో రోడ్డు మీద గుంపులుగా కనపడకూడదు, కర్ఫ్యూ అన్నారనుకో, వెళ్తాం మనం? పొరపాటును కూడా వెళ్ళాం. ఎవడైనా వెళ్తా ఉంటుంటే అడిగి చెబుతాం, మరి వెళ్ళకరా, అక్కడ పోలీసులు ఉన్నారా, కొట్టేస్తారా, వెళ్ళకరా అని అంటాం. మరి దైవజనుడు ఉపవాస ప్రార్థనలని చాటించినప్పుడు వాటికి లోబడుతున్నామా, లోబడట్లేదా? మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, దేవుని వైపు తిరుగుతామో, ఇక్కడ రాజ్యం అంతా కలవరంతో ఉంది. రాజు కలవరంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. యూదా అంతటా కూడా ఉపవాస దినాన్ని ఆచరించమని చెప్పేసి చాటింపు వేశాడంట. చదువమ్మా. చాటింపగా యూదావారు యెహోవా వలన సాయమును వేడుకొనుటకై, యెహోవా వలన సహాయము వేడుకొనుటంట. దేవుడు ఒక్కడే సహాయం చేయగల సమర్థుడు. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి ఆశ్రయించే వరకైతే
ఆయన ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. సింహపిల్లలో లేమి గలవై ఆకలి గొల్లెను, యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. నరులు ఎదుట నిన్ను ఆశించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేళ్ళు ఎంతో గొప్పవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశిస్తే ఆయన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నరులు ఎదుట ఆయన ఆశిస్తే ఆయన మన కొరకు మేలులు దాచి ఉంచుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోధా రాజైన యెహోషాపాతు, యోధా ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలని, దేవుని దగ్గరికి రావాలని, దేవుని తట్టు తిరగాలని దేవుని వద్దకు వచ్చారు. ఇక్కడ ఎవరెవరు తరుముతున్నారంటే మోయాబీలు, ఆమోనీలు, ఏదోమీలు. నీ అప్పు నిన్ను తరుముతుందా? భయం తరుముతుందా? మరణ భయం తరుముతుందా? అనారోగ్యం తరుముతుందా? అవమానాలు తరుముతున్నాయా? నిన్ను ఏది తరుముతున్నా సరే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నీకెదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 జాతుల వారు ఇక్కడ యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు. ఒక్కరినైతే ఎదుర్కోగలుగుతాడు. ఒకేసారి 3 జాతుల వారు వస్తున్నారు. రాజ్యమంతా కలవరంతో ఉంటుంటే ఇలాగే ఉపవాస దినాలు ప్రకటించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి మనం. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? నీ ఎవరికంట? మా దేవా, మా మీదకి వస్తున్న శత్రువులకి తీర్పు తీర్చవా? ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతుందో, ఏ శత్రువు అయితే నిన్ను కలవరం పెడుతుందో, ఏ శత్రువు అయితే నిన్ను పడగొట్టాలని చూస్తుందో దానికి తీర్పు తీర్చే దేవుడు నీ పక్షానున్నాడు. ఆయన యోధా గోత్రపు సింహము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వస్తాడు, కానీ వాడు గర్జించు సింహం కాదు. నీ వెనకాల ఉన్నవాడు యోధా గోత్రపు సింహము. ఆడు కుక్క, సింహం కాదు. వాడు ఎవరిని మింగుదునానే గర్జించు సింహం వలె వస్తాడంట, కానీ వాడు కుక్క. అసలైన సింహాన్ని చూసినప్పుడు వాడు తోక ముడ్చి పారిపోవాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. యుద్ధం చేయుటకు మాకు శక్తి లేదయ్యా. అయ్యా, నా కుటుంబంలో ఎన్నో శోధనలు, నా కుటుంబంలో ఎన్నో వ్యతిరేకతలు, నా భర్త నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నన్ను ఇరుగు పొరుగు వారు అవమానంగా చూస్తున్నారు, అపహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నా మొహము బయటికి చూపించుకోవాలంటే అదో వేదనగా ఉందయ్యా. ఇక్కడ ఇలా అంటున్నారు, నీవే మాకు చేయగల సముద్రువయ్యా. మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మా వల్ల కాదు ప్రభువా, మేమేం చేయగలుగుతాం? నీవు కూడా నీకెదురవుతున్న పరిస్థితుల్లో నా వల్ల ఏమీ కావట్లేదు ప్రభు అనేది నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నీకున్న ప్రతి విధమైన వేదనకరమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఏమి చేయుటకు మాకు తోచదు. ఏమి చేయాలో మాకు తోచట్లా. ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలట్లేదు. అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ప్రభు అంటున్నాడు రాజు. ఎవరు అంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు. సాదాసీదా వ్యక్తి కాదు. మరి రాజే అలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో గోజాడుతుంటే మనం ఎంతలా తగ్గించుకోవాలి? మనం ఎంతలాగా దేవుని సన్నిధిలో గోజాడాలి? ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, రోధించే స్త్రీలను కనుగొని పిలవనంపుడి. అంటే రోధించే స్త్రీలు ఈ యొక్క అంత్య దినాల్లో సంఘానికి అవసరము. ప్రార్థించే స్త్రీలు ఈ సంఘానికి అవసరము. మనం ఎప్పుడైతే ప్రార్థన ధూపం వేస్తామో ప్రభు ప్రాకారంగా మన సంఘం చుట్టూరు, మన మందిరం చుట్టూరు, మన కుటుంబాల చుట్టూరు ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే రోధించే స్త్రీలు కావాలి. నీకేదైనా పని ఉందా? పని చేసుకొని వచ్చి ఒక అరగంటో పావు గంటో దేవుని యొక్క
సేవకుని కొరకు, కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల కొరకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థించి, నీవు దీవించబడటమే కాదు, నీ ప్రార్థన వల్ల సంఘము కూడా దీవించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మా వల్ల ఏమి కాదు ప్రభా, అసలు ఏం చెయ్యాలో కూడా మాకు తోచట్లేదు. చదువమ్మా. ఏమీ చేయుటకు మాకు తోచదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన నీవే మాకు దిక్కు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా. దాసుడు తన యజమానుని చేతుటట్టు చూసినట్టు, దాసురాలు తన యజమానురాలి చేతుటట్టు చూసినట్టు, మన దేవుడైన యెహోవా వైపు మనం చూస్తే గనక ఆయన తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. యూదావారందరూ తమ శిష్యులతోనూ, తన ఎవరితోనంట, ఎవరితో వచ్చారంట, ఎవరితో వచ్చారని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరితో వచ్చారంట? యోధావారందరూ ఎవరితో వచ్చారంట? తమ శిష్యులతో. తన శిశువులు అంటే పాలిచ్చే పిల్లలు, పాలిచ్చే తల్లులు కూడా శిశువులను తీసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చారంట. రాజు ఉపవాస దినం ప్రకటించగానే దేవుని మాటకు లోబడి ప్రజలు, పాలిచ్చే తల్లులు కూడా శిశువుల్ని పట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చారంట. దేవుని నామానికి మహిమ కలుగు. చదువమ్మా. అదే శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోవా సన్నిధిని మీరు కూడా పిల్లలు, పెద్దోళ్ళు, నడి వయసోళ్ళు, ముసోళ్ళు అందరూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోధావారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలవబడి ప్రార్థిస్తున్నారంట. చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సరే 15 వచనం చదువమ్మా. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15 వచనం చదువు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడికుడి, యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ యోధావారందరూ కూడాను, వారందరూ దేవుని సన్నిధిలో శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ అందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క ఆత్మ ఒక దైవజనుడి మీదకి అక్కడ దిగివచ్చి దేవుడు యొక్క ఆత్మ ద్వారా ఆ దైవజనుడు ప్రవచిస్తున్నాడు. ముందు జరగబోయే ప్రవచనాన్ని చెబుతున్నాడు, జరగబోయే మాటను చెబుతున్నారు. యోధావారులారా, మీరేం భయపడకండి. ఒకవేళ ఆ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడుతున్నారేమో, మీరు కలవరపడుతున్నారేమో, మీరు జడుస్తున్నారేమో, మీరేం జడవద్దు, భయపడద్దు. యుద్ధము మీరు చేయరు, మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శత్రువు అయితే నిన్ను భయపెట్టాలని వస్తుందో, ఏ శత్రువు అయితే నిన్ను బాధ పెట్టాలని వస్తుందో, వాడు ఒక దారి గుండా వచ్చి 7 దారులు గుండా పారిపోతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీ యొద్దకు రావడానికైతే స్పీడ్గా వస్తాడు పరిగెత్తుకుంటూ. నీ యొద్దకు రాగానే నీ వెనకాల యోధా గోత్రపు సింహాన్ని చూసి పారిపోవటానికి దారి వెతుక్కుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి 21వ వచనం కాని చదువమ్మా. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు ఏం చేశారు? మొట్టమొదటిగా ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో గోజాడారు. తర్వాత ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చదువమ్మా. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, గాయకులు అంటే సింగర్స్ ని ఏర్పరిచి, గాయకులు అంటే పాటలు పాడేవారిని ఏర్పరిచి, కోయర్ టీంని ఏర్పరిచి. చదువమ్మా.
వారి పరిశుద్ధ అలంకారములు ధరించి, పరిశుద్ధమైన అలంకారంతో అంటే మంచి ఒక డ్రెస్ వేసాడు అనమాట. పరిశుద్ధ అలంకారంతో మంచి డ్రెస్ వేసి అందరికి చదువమ్మా. సైన్యము ముందర నడుచుచు, సైన్యం ముందు ఎవరైనా పాటలు పాడతారా? సైన్యం ముందు పాటలు పాడతారా? రేపు పొద్దు నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ చెబితే పాట పాడతాం మనం? చచ్చిపోతే చచ్చిపోయానయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్తానయ్యా అని పాట పాడతామా? బాబా ఇంకా 4-5 సంవత్సరాలు ఉండాలయ్యా, మా మనవడు పెళ్లి చూడాలి, మన మనవరాలు పెళ్లి చూడాలంటావా? చచ్చిపోతే చచ్చిపోయామయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్తానయ్యా, త్వరగా తీసుకెళ్ళిపోవని పాడతామా? పాడం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యం ముందర పాటలు పాడుతున్నారంట. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుడి అని వారు పాటలు పాడుతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా వారు దేవుని సన్నిధిలో నిలబడి భార్యలతోనూ శిశువులతోనూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. తర్వాత సైన్యం ముందర కోయర్ టీంని పెట్టి, గాయకుల్ని పెట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవా నామముకే మహిమ కలుగును గాక అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో అదే అద్భుతము మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ఒకసారి. యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రం చేయుటకు వారిని నియమించెను, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయిరు మన్యువాసుల మీదను మాటుగాల్ని పెట్టెను గనుక వారు హతులైరి. అంటే వీళ్ళు ఇక్కడ సైన్యం ముందర సైన్యం నడుస్తుంది, ఇంకా సైన్యం ఎంటర్ అవ్వలేదన్నమాట. యుద్ధ భూమిలోకి ఎంటర్ అవ్వాల సైన్యం యుద్ధ భూమిలోకి ఎంటర్ అవ్వాలా. వీళ్ళు ముందర సైన్యం ముందర గాయకుల్ని పెట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా వీళ్ళు యుద్ధం కూడా చేయాల. అక్కడున్న ఎవరైతే మాటుగాల్ని పెట్టారో అమోనీయులు, మోయాబీలు, సేరు మన్యవాసులు మాటుగాల్ని పెట్టారన్నమాట. అంటే ఈ యోధా వాళ్ళు వస్తే గనక వారిని కాపుగా చంపేసేయండి మాటుగాల్ని పెడితే వీళ్ళే కొట్టుకొని హతులైపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచితే, దేవుని యందు ఉంచిన నిరీక్షణ ఆయన సిగ్గుపరచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచబడదు. ఆయన నీ తల ఎత్తేవాడే గాని నీ తల దించే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడితే, సైన్యం ముందర దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తుంటే వచ్చిన శత్రు సైన్యము వాళ్ళే గొడవలు పెట్టుకొని ఎవరినో ఒకడు కొట్టుంటాడు. నేను అనుకుంటున్నాను ఎవరినో ఈ అమోనీలు, మోయాబీలు, ఎదోమీలు వచ్చారు కదా, 3 జాతుల వారు వచ్చారు కదా. ఆ 3 జాతుల్లో ఈ అమోనీయుడు ఎవరినో మోయాబుని ఒకడు కొట్టుంటాడు. యారా నన్ను కొట్టావారా అని అంటే, నన్ను కొట్టావంటే నన్ను కొట్టావు. పెద్ద గొడవ అయిపోయి ఉండిద్ది. ఒకరికొకరు పొడుచుకొని అందరూ హతులైపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యోధా వారు ఎల్లు చూస్తేనంట అందరూ అక్కడ మృత కలేబలరుగా ఉన్నారంట. యోధా వారు ఏం చేశారంటే, వారు ఎవరైతే తెచ్చుకున్న ధనము, అక్కడ తెచ్చుకున్న వస్త్రాలు, తెచ్చుకున్న గొర్రెలు, మేకలు, పొల్ల సొమ్ము అంతటిని కూర్చుకోవటానికి 3 దినాలు పట్టిందంట. మనకి ఎన్ని దినాల ఉపవాస ప్రార్థనలు? 3 దినాల ఉపవాస ప్రార్థనలు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఈ రాత్రికాల సమయంలో అయినా నీవు దేవుని తట్టు తిరిగితే, దుష్టత్వాన్ని అసహించుకుంటే, పాపాన్ని విడిచిపెడితే, దేవుని తట్టు తిరిగి హృదయపూర్వకంగా నీవు తప్ప మాకు సహాయం ఎవరూ లేదు ప్రభా, నీవు తప్ప మాకు ఆశ్రయదుర్గం ఎవరూ లేరు ప్రభా అని దేవుని తట్టు చూస్తే, ఆనాడు యెహోషాపాతు రాజ్యంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అంతకంటే గొప్ప కార్యాలు మనము దేవుని యొక్క కృపలో ఉన్నాం గనక, కృపా యుగంలో మనం ఉన్నాం గనక మనము ఇంకా గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అవును ప్రభా. అయ్యా తండ్రి అయ్యా, ఉపవాస ప్రార్థన ఒకరోజు గడిచిపోయింది ప్రభా. ఏదో అలాలోపంగా ఉన్నాను, ఏదో వచ్చానంటే వచ్చాను, కూర్చున్నానంటే కూర్చున్నాను, వెళ్ళానంటే వెళ్ళాను ప్రభా. దీవెనలు పొందుకోలా, ఆశీర్వాదాలు పొందుకోలా, మేలు పొందుకోలా. నా కష్టం అలాగే ఉంది, నా బాధ అలాగే ఉంది,
నా ఇబ్బంది అలాగే ఉంది. అయ్యా, ఈ రాత్రి అయినా కనికరించవా, ఈ రాత్రి అయినా నా వైపు చూడవా, ఈ రాత్రి అయినా నన్ను దర్శించవా. భర్తమై అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఆయన దాటిపోతే భర్తమైకి విడుదల కలగదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దాటిపోతే నీకు విడుదల కలగదు. పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో. అయ్యా, నాలో ఉన్న దుష్టత్వాన్ని నేను విడిచిపెడతాను ప్రభా. హృదయం పగలాలి, కన్నీరు రావాలి, మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరిగి కన్నీరు కారుస్తూ దుఃఖించుతూ మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఒక్కసారి ఆయన తట్టు తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం అమ్మా, ఆయన వైపు చూద్దాం, ఆయన తట్టు చూద్దాం. మన పరిస్థితులు మారాలంటే, మన జీవితాలు కట్టబడాలంటే, పరిచర్య అభివృద్ధి చెందాలంటే, కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, మీ జీవితాలు అభివృద్ధి ప్రదంలో నడవాలంటే ఆయన తట్టు తిరగాలి. అందరు కళ్ళు మూసుకొని ఎవరు పిల్లలు పెద్దలు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరు కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించేసయ్యా, ఏసయ్యా నన్ను దర్శించు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆశీర్వాదాలు పొందుకొని నేను బయటకు అడుగు పెట్టాలి ప్రభా. నీ మేలులు పొందుకొని నేను బయటకు అడుగు పెట్టాలి ప్రభా. హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగుదాం. హృదయపూర్వకంగా కన్నీరు కార్చాలి. నాయన దర్శించు ప్రభా. నా భర్త మారాలి నాయన, నా కుటుంబం కట్టబడాలి నాయన, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి నాయన, మా పరిచర్య అభివృద్ధి పదంలో నడవాలి నాయన, మా సేవకులకు మంచి ఆరోగ్యం ఉండాలి ప్రభా. ఈ పరిచర్యను అభివృద్ధి పరచండి ప్రభా. ఈ పరిచర్యకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తుల్ని లయపరచండి ప్రభా. ఈ మందిరం చుట్టూరు నీ అగ్ని కొంచెం ఉంచండి, నీ ప్రాకారం ఉంచండి, నీ రక్తకోటల్లో దాచి ఉంచండి ప్రభా. ఏదైతే ఈ పరిచర్యకు సేవకుడుకు అడ్డుగా ఆటంకాలుగా ఉన్నాయో ఆటంకాలన్నీ యేసు సర్వశక్తి గల నామములో లయపరచబడును గాక. ఇది మొదలుకొని ఒక బలమైన పరిచర్య చేయటానికి కావలసిన అభిషేకము శక్తి దైవజనులకు అనుగ్రహించండి ప్రభా. వందనాలు నాయన, వందనాలు ప్రభా. యేసయ్యా వందనాలు నాయన. దర్శించు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరున దర్శించు ప్రభా. అయ్యా, ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. అందరూ ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తారని, మిమ్మల్ని పురిగొల్పాలని, మిమ్మల్ని ఉజ్జీవపరచాలని నేను ఇంత గట్టిగా మాట్లాడతాను. నోరు తెరవాలి ప్రభా. నా మాటల కంటే మీ మాటలు ఎక్కువ వినపడాలి, మీ ప్రార్థన వినపడాలి. నాయనా దర్శించు ప్రభా. నాయనా దర్శించు నాయనా. అయ్యా దర్శించు ప్రభువా. అయ్యా, ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో అయ్యా యూదా వారిని యెహోషాపాతును దర్శించినట్టుగా మమ్మల్ని దర్శించు ప్రభా. అయ్యా, మా వైపు చూడు ప్రభా. మాకు నీవు తప్ప ఎవరున్నారు ప్రభా సహాయకుడివి. అయ్యా, నీ ఆజ్ఞ లేనిదే శత్రువు కంచి దాటడు ప్రభా. మా కథ మొత్తాన్ని మీరు మార్చగల సముద్రుడు ప్రభా. నాయనా దర్శించు ప్రభా అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం.